అందరికీ నమస్కారం అండి. శివపూజ చేసేటప్పుడు శివపూజలో శంఖం ఎందుకు ఉండకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వైదిక ఆచారాలలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు. పూజలో శంఖాన్ని ఉపయోగించినట్లయితే ఆ కుటుంబంలో ఆనందము, శ్రేయస్సు పెరుగుతాయి. ఇంటికి అదృష్టం పట్టింది అనే మాట మనం వింటూనే ఉంటాము. అలాంటి అదృష్ట యోగం ఏర్పడుతుంది. విష్ణుమూర్తిని శంకుచక్ర గదాహస్తే అని కీర్తిస్తారు. ఆయన ధరించే ఆయుధాలలో శంఖం కూడా చాలా ప్రధానమైనది. శంఖధ్వని చాలా పవిత్రమైనది. పురాణ గ్రంథాల ప్రకారము ఈ శంఖము శంఖచూడుడు అనే రాక్షసుడి ఎముకల నుంచి ఉద్భవించిందని చెప్తారు. విష్ణుమూర్తికి ఈ శంఖం అంటే చాలా ఇష్టము. శంఖాన్ని నీటితో నింపి ఆ నీటిని విష్ణుమూర్తికి అర్పిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కానీ శివపూజలో శంఖాన్ని ఉపయోగించటం మాత్రము నిషేధించబడింది. శంఖంతో నీటిని శివుడికి అర్పించరు. దీని వెనక ఒక పురాణ కథ ఉంది. శివపురాణం ప్రకారము రాక్షసరాజైన దంబుడికి పిల్లలు లేరు. సంతానం కలగాలనే కోరికతో ఆయన విష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమని అడుగుతాడు. దంబుడు చాలా శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకుంటాడు. అతను అడిగినట్లే విష్ణువు వరాన్ని ఇవ్వటం జరిగింది. దంబుడికి ఒక కుమారుడు జన్మించగా శంఖచూడుడు అనే పేరు పెట్టారు. శంఖచూడుడు చిన్నవాడైనప్పటికీ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మ వరం కోరుకోమని అడుగుతాడు. శంఖచూడుడు దేవతల కంటే శక్తివంతుడు కావాలని, దేవతలను ఓడించే శక్తి కావాలని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ శంఖచూడుడికి వరాన్ని ఇచ్చి శ్రీకృష్ణ కవచాన్ని ఇచ్చాడు. దానిని ధరించటం ద్వారా శంఖచూడుడు 3 లోకాలను జయించాడు. ధర్మధ్వజుని కుమార్తె తులసిని వివాహం చేసుకోవటానికి బ్రహ్మదేవుడే అనుమతిచ్చాడు. ఆయన ఆశీస్సులతో శంఖచూడుడు తులసి వివాహం జరిగింది. బ్రహ్మదేవుడి వరం కారణంగా శంఖచూడుడు అహంకారిగా మారి 3 లోకాలను తన అధీనంలోకి తీసుకున్నాడు. అతని దురాగతాలకు లెక్కే లేదు. దీనితో విసిగిపోయిన దేవతలు విష్ణువుని వేడుకున్నారు. శంఖచూడుడి దురాగతాలను విష్ణువుకి చెప్పారు. అప్పటికే విష్ణువు స్వయంగా శంఖచూడుడికి ఒక వరం ఇచ్చి ఉండటం వలన ఈ సమస్యను ఎలాగైనా తీర్చాల్సిందిగా శివుడిని ప్రార్థిస్తాడు. దేవతలను రక్షించటానికి శివుడు యుద్ధానికి నాయకత్వం వహించాడు. కానీ శ్రీకృష్ణ కవచము తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి కారణంగా శివుడు కూడా శంఖచూడుని ఓడించలేకపోతాడు. శ్రీకృష్ణ కవచం ఉన్నంత వరకు శంఖచూడుడిని ఎవరూ ఓడించలేరని గ్రహించిన విష్ణువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి శంఖచూడుడి నుంచి మోసపూరితంగా కవచాన్ని దానంగా తీసుకున్నాడు. తరువాత విష్ణువు స్వయంగా శంఖచూడుడి రూపాన్ని ధరించి శంఖచూడుడి భార్య తులసి పవిత్రతను విచ్ఛిన్నం చేశాడు. శ్రీకృష్ణ కవచం నాశనమై తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి విచ్ఛిన్నమైన తరువాత శివుడు తన త్రిశూలంతో శంఖచూడుడిని చంపాడు. అతడు చంపబడిన తరువాత ఎముకల నుంచి ఒక శంఖం బయటపడింది. అందుకే శంఖాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ శంఖం నుండి నీటిని శివుడికి సమర్పించటం నిషేధించబడింది. శివుడే శంఖచూడుడిని వధించిన కారణంగా శివుడి పూజలో శంఖం ఉండదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.